హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పక్క తెలంగాణ. ఈరోజు అయితే హైదరాబాద్లోని ఒక రాయల్ హిస్టారికల్ ప్లేస్ చౌమాలా ప్యాలెస్కి అయితే వచ్చాం. ఈ ప్యాలెస్ నిజామ్స్ వాళ్ళకైతే సంబంధించింది. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ కార్ పార్కింగ్ అయితే ఉంటుంది. పార్కింగ్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ బైక్ పార్కింగ్ కూడా ఉంటుంది. బైక్ పార్కింగ్కి టికెట్ కూడా తీసుకోవాలి. బైక్ పార్కింగ్ వచ్చేసి 10 రూపీస్, కార్ పార్కింగ్ అయితే 50 రూపీస్ ఉంటుంది. పార్కింగ్ చేసి టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ మీరు చూడొచ్చు, టికెట్ ప్రైస్ ఇండియన్స్కి అయితే 100 రూపీస్, బిలో 10 ఇయర్స్ పిల్లలకైతే 40 రూపీస్, ఫారిన్ వాళ్ళకైతే 400 రూపీస్ ఉంటుంది. ఇంకా ఫోటోగ్రఫీ కావాలంటే 50 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అయితే పెట్టారు. లోపలికి ప్రొఫెషనల్ కెమెరాస్, ట్రైప్యాడ్స్, హ్యాండీ కెమెరాస్ అయితే అలో లేవు. ఈ ప్యాలెస్ టైమింగ్స్ వచ్చేసి 10 AM to 5 PM వరకు. ఎవ్రీ ఫ్రైడే అయితే ఈ ప్యాలెస్ క్లోజ్ ఉంటుంది. మాకు తెలియక ఇంతకుముందు ఫ్రైడే రోజు వచ్చేసరికి ప్యాలెస్ అయితే క్లోజ్ ఉంది. అంత ట్రాఫిక్లో కష్టపడి వస్తే క్లోజ్ చేసారు. కాబట్టి వచ్చే ముందు టైమింగ్స్ అనేవి కరెక్ట్ చెక్ చేసుకుని రండి. సో చూడండి, ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ వీడియో తీస్తుంటే అలో లేదన్నారు. మొబైల్ తప్ప వేరే కెమెరాస్ అయితే ప్యాలెస్లోకి అలో లేవు. టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాం. చౌమాలా అంటే పర్షియన్ లాంగ్వేజ్లో 4 మహల్స్ అని అర్థం. ఈ ప్యాలెస్ కన్స్ట్రక్షన్ 1750లో నిజాం సలాబత్ జంగ్ స్టార్ట్ చేశారు. తరువాత నిజాంలు మెయిన్గా అఫ్జలుద్దీ దౌలా గారి కాలంలో ఈ కన్స్ట్రక్షన్ అనేది పూర్తయింది. ఈ ప్యాలెస్ అసఫ్ జాహీ వంశానికి చెందింది. ఒకప్పుడు ఇక్కడ నుంచే హైదరాబాద్ పాలన జరిగేది. ఈ ప్యాలెస్ ఆర్కిటెక్చర్ చూస్తే మొఘల్, పర్షియన్, యూరోపియన్ స్టైల్లో కనిపిస్తుంది. ఈ ప్యాలెస్లో 2 మెయిన్ కార్డియర్స్ అయితే ఉంటాయి, నార్త్ అండ్ సౌత్. సౌత్ కార్డియర్లో అఫ్జల్ మహల్, మహతాబ్ మహల్, తన్వియత్ మహల్స్ అయితే ఉంటాయి. అఫ్తాబ్ మహల్ అనేది పెద్దది, ఇది 2 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. నార్త్ కార్డియర్లో బారా ఇమామ్ అనేది చాలా రూమ్స్తో పెద్ద హాల్తో ఉంటుంది. ఇక్కడ లోపల క్యాంటీన్ కూడా ఉంది. ఇక్కడ కూల్ డ్రింక్స్, స్నాక్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి ఫోటో స్టూడియో. ఇందులో అయితే నిజాం రాజుల కాలం నాటి డ్రెస్సులు వేసుకొని ఫొటోస్ అయితే దిగొచ్చు. ఇక్కడ లోపలికి అయితే మొబైల్ అలో లేదు. ఇక్కడ కనిపిస్తున్న రూమ్స్ అన్నీ వెయిటింగ్ రూమ్స్ అన్నమాట. ఒకప్పుడు నవాబ్ గారిని కలవడానికి వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడే వెయిట్ చేయించేవారు. ఈ రూమ్స్లో నుంచి నవాబ్ గారిని కలవడానికి ప్యాలెస్లోకి అయితే పంపేవారు. ఇది ఖిల్వత్ మహల్, దీన్నే దర్బార్ హాల్ అని కూడా అంటారు. ఇది ప్యాలెస్కి ఒక హార్ట్ లాంటిది. ఇది నిజాం యొక్క దర్బార్ హాల్. ఇందులోనే అఫీషియల్ మీటింగ్స్, స్పెషల్ అకేషన్స్ అన్నీ జరిగేవి. చూడ్డానికైతే చాలా బాగుంది. దర్బార్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ నిజాం రాజుల యొక్క ఫొటోస్, వాళ్ళ గురించి డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. ఇవి వచ్చేసి రాయల్ సీల్స్, అంటే రాజముద్రికలు అని అర్థం. ఈ సీల్స్ను నిజాం గారు ఏవైనా ఆదేశాలు పంపడానికి వాడేవారు. ఈ సీల్స్ను పాలకుల అధికారిక పత్రాలపై, నోటిఫికేషన్లపై వాడేవారు. చూడండి, ఇక్కడ చాలా రకాల సీల్స్ అయితే ఉన్నాయి. ఇందులో చంద్రకళ, తారలు, ఖడ్గాలు లాంటి చాలా రకాలైతే ఉన్నాయి. ఇలాంటి ముద్రలు వారి బట్టలపై, మెడల్స్ మీద, అధికారిక కాగితాల మీద కూడా ఉండేవి.
ఇది వచ్చేసి దర్బార్ హాల్. ఈ ఆర్కిటెక్చర్ అయితే మొఘల్, పర్షియన్, యూరోపియన్ స్టైల్లో ఉంది. మెయిన్గా ఈ క్రిస్టల్ చాండిలియర్స్ గురించి చెప్పాలి. వీటిని బెల్జియం నుంచి తెప్పించారంట. దీని గురించి వచ్చే వెలుగు హాల్ మొత్తం ప్రతి మూలకు సమానంగా వచ్చేలా డిజైన్ చేశారు. ఇదే నిజాం రాజు యొక్క సింహాసనం. ఇక్కడే నిజాం రాజు కొన్ని చర్చలు, నిర్ణయాలు ఆ సింహాసనం మీద కూర్చొని నిర్ణయించేవారు. ఇక్కడ మంత్రులు, గవర్నర్లు, సేనాధిపతులు, విదేశీ మిషన్లు ఇక్కడే అఫీషియల్గా నిర్ణయాలు అనేవి తీసుకునేవారు. ఇవి వచ్చేసి మసీద్ నిర్మాణ నమూనాలు, అంటే వాటి శాంపిల్స్ అన్నమాట. ఇవి నిజాం పాలనలో ఉపయోగించిన అసలైన నాణాలు, కరెన్సీ. వీటినే హైదరాబాదీ కాయినేజ్ అని కూడా అంటారు. ఇందులో 3 రకాలు ఉంటాయి. ఫాలూస్, రియాల్, అషరఫీ అని 3 రకాల నాణాలు ఉంటాయి. ఇందులో అషరఫీ నాణానికి ఎక్కువ విలువ అయితే ఉంటుంది. ప్రతి నాణం మీద నిజాం యొక్క పేరు, ఈడర్ నంబర్, సింబల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ అయితే నిజాంకి సంబంధించిన ఫోటో గ్యాలరీ ఇక్కడ ఉంది. ఏ నిజాం ఎప్పుడు పరిపాలించారు, వాళ్ళ ఫొటోస్ అన్ని డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు. ఈ ఫోటోలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారి పాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖల్వత్ క్లాక్ టవర్కి వేసిన ప్రత్యేక లైటింగ్. ఇక్కడ నిజాం వంశానికి చెందిన రాజుల, వారసుల ఫ్యామిలీ ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇది దర్బార్లో ఉన్న నిజాం రాజు యొక్క సింహాసనం నమూనా. ఈ రూమ్ మొత్తం ఫొటోసే ఉంటాయి. నిజాం రాజుల ఫ్యామిలీ ఫొటోస్, ప్లేస్కి సంబంధించిన ఫొటోస్ అన్నీ రూమ్లో ఉంటాయి. ఇక్కడ అయితే ప్యాలెస్కి వచ్చిన అవార్డ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి.
1919లో ఈ ప్యాలెస్ పాడుబడ్డ స్థితిలోకి అయితే చేరింది. ఆ తర్వాత 2000లో దీన్ని రీస్టోరేషన్ చేసినందుకు ఈ అవార్డు అయితే వచ్చాయి. ఇక్కడ అయితే నిజాం వంశానికి చెందిన కత్తులు, ఆయుధాలు చాలా రకాలు ఉన్నాయి. ఈ ఖడ్గాలు అన్నీ ఒకదాని పక్కన ఒకటి చాలా బాగా అమర్చారు. వాటికి సంబంధించిన డీటెయిల్స్, ఖడ్గం పేరు, వాడిన కాలం, ఎవరికి సంబంధించింది అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ అయితే యుద్ధ సమయంలో ధరించే హెల్మెట్స్, బాడీ ఆర్మర్, చెస్ట్ ప్లేట్స్ లాంటివి ఉన్నాయి. ఇవి యుద్ధం చేస్తున్నప్పుడు ఖడ్గాలు, బాణాల నుంచి ప్రొటెక్షన్ అయితే ఇస్తాయి. అలాగే చేతులు, కాళ్ళకు కూడా ఉన్నాయి. ఇవి లోహంతో తయారు చేసినవి. లోపల కాటన్ ప్యాడింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ గన్స్ కూడా ఉన్నాయి. ఇది మాహివా మరాతిబ్. దీనికి మీనింగ్ ఏంటంటే గౌరవ బిరుదులతో కూడిన ఒక హోదా అని అర్థం. మొఘల్ చక్రవర్తులు కొంతమంది రాజులకు, అధికారులకు ప్రత్యేక సేవలకు గుర్తుగా ఈ బిరుదునైతే ఇచ్చేవారు. ఈ రూమ్లో అయితే నిజాం కుటుంబం విందుల్లో, భోజనాల్లో స్పెషల్ గెస్ట్లకి వడ్డించడానికి వాడిన అసలైన పింగాణి ప్లేట్స్, వెండి పాత్రలు అయితే ఉన్నాయి.
మెయిన్గా పింగాణి ప్లేట్స్ అయితే చైనా యూరోపియన్ స్టైల్లో ఉన్నాయి. వీటిపైన చిన్న చిన్న పూల డిజైన్లు, గోల్డ్ రిమ్ ఎడ్జింగ్తో ఉంది. అలాగే కప్పులు, సాసర్లు కూడా ఉన్నాయి. విందులో వాడే వెండి స్పూన్లు, ఫోర్క్స్, కట్నరీ సెట్స్ కూడా ఉన్నాయి. అలాగే సూప్ బౌల్స్, గ్రేవీ పోసే జాగ్స్, ప్లాటర్స్ చాలా వరకు మ్యాచింగ్ సెట్గా ఉండేలా పెట్టారు. ఇవన్నీ చాలా బాగా డిస్ప్లే చేశారు. ఒక్కో సెట్లో ఏ వస్తువులు ఉన్నాయో వాటి ఉపయోగం ఏంటి అని డిస్ప్లే చేశారు. ఇవి చూడగానే అర్థమవుతుంది నిజాం గారి విందులు ఎంత రాచరికంగా ఉండేవో. ఇక్కడ చైనా నుంచి వచ్చిన ప్లేట్లు, జర్మనీ నుంచి వచ్చిన టీ సెట్స్ అన్ని రాజుగారి కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ రూమ్ వచ్చేసి నిజాం వంశానికి చెందింది. ఈ రూమ్లో అయితే నిజాం వంశానికి చెందిన చాలా రకాల ఆయుధాలు, రక్షణ పరికరాలు అయితే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ పాతకాలం నాటి మజిల్ లోడింగ్ గన్స్, బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ మేక్ వింటేజ్ రైఫిల్స్ అయితే ఉన్నాయి. నిజాం కాలంలో వాడిన గన్స్ బ్రిటిష్, ఫ్రెంచ్ నుంచి తెప్పించినవి. ఫైర్ ఆర్మ్స్, ఫ్లింట్ లాక్ గన్స్, మస్కెట్ గన్స్, రివాల్వర్ అండ్ పిస్తోల్స్, ఇలా చాలా రకాల గన్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇక్కడ చాలా రకాల కత్తులు కూడా ఉన్నాయి. ఇది నిజాం ఆర్మీలో భాగంగా ఉన్న ఒక ప్రత్యేక స్థానిక రెజిమెంట్. వీళ్ళు ప్యాలెస్ రక్షణ లేదా ప్రత్యేక కార్యక్రమాలు అటెండ్ అయ్యే గార్డ్స్గా ఉంటారు. ఇక్కడ నిజాం కాలంలో యూజ్ చేసిన బీరువాలు అయితే ఇక్కడ చూడొచ్చు.
ఈ రూమ్లో అయితే నిజాం గారి రాజవంశంలో వేసుకున్న చీరలు, షెర్వానీలు, తలపాగలు డిస్ప్లే అయితే చేశారు. ఇక్కడ బయట రిక్షా లాంటి బండ్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు వింటేజ్ కార్స్ బగ్గీ ఖానాకి అయితే ఎంటర్ అవుతున్నాం. లోపలికి ఎంట్రీ వాళ్ళు చూపిస్తే అయిపో కార్లకే అవసరం ఉన్నాయి. కార్లు ఖరాబ్ చేస్తారని చెప్పి ఎంట్రీ లేదు ఆడ. ఏముంది కారు 1912 రోల్స్ రాయిస్ సిల్వర్ కోస్ట్ 1912 రోల్స్ రాయిస్. అద్దంలో సరిగా కనబడతలేదు. 1906 నేపర్ టైపు L76 40 HP. రిఫ్లెక్షన్ పడుతుంది. అది రిఫ్లెక్షన్కి 1906 నేపర్ టైప్ L76 40 HP సేమ్ రౌండ్. అది ఏం కనబడుతున్నాడ రిఫ్లెక్షన్, ఎండో రిఫ్లెక్షన్ పడుతుంది. ఎండకి ఏం కనిపిస్తలేదు. టోరర్ ఎయిట్ అంట. ఏం కనబడతలేదు అద్దంలో. APY నెంబర్ ప్లేట్ 2857. మా ఎంత పొడవు చూసినావు కారు. 1952 ప్యాకర్డ్ 200 టోరింగ్ సీడన్ డీలక్స్ 47 బిగ్ సూపర్ కన్వర్టబుల్ కోప్. అలా అద్దంలో ఏం కనిపిస్తలేదు. అరే అద్దం ఉండి మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. హోల్సేలే అసలు అనిపిస్తుంది. ఏం కనబడతలేదు అసలు ఎండకి. ఎండకి ఏం కనిపిస్తలేదు. అనిపిస్తుండే మనకు. బుల్లెట్ ఇప్పుడు ఎంత ఫేమస్, అప్పట్లోనే రాజులకు అంత ఫేమస్. అదేంటి సైకిల్ అది? అదే త్రిబులార్లా ఉండదా, పక్కకు ఇస్తాడు చూడు. ఏమో కింద గచ్చ వలిగింది. ఎన్ని రోజులైందో పెట్టి అది పురాల బైకు రాజుల కొడుకులే. పురాల కూడా బైక్లా అది డీజిల్ ఉన్నట్టుంది. ఆ ట్యాంక్ పక్కన అదే చిన్నది. ఇవి మంచిగా కనబడుతున్నాయి. ఇట్లుంటే మొత్తం ఎండకి ఏం కనిపిస్తలేదు. ఏది ఒకటి తీసావు, మిగతా ఎట్లా తీసావు? అవి ఇప్పటినట్టే ఉన్నాయి. ఏంది కార్ అది? కాదు, వింటేజ్ కార్స్ బగ్గీ ఖానా అవి జమానా కావు. గుర్రం కట్టి కూర్చుండే పోలీసులు అట్లా ఉంటున్నాయి. ఇది ఇప్పటినట్టు ఉంది కదా. కాదురా, ఇది ఇప్పుడు కాదు. APB 80 ఆ నెంబర్ ప్లేట్ చూడు. గ్లాస్ అది కాదు, గ్లాస్ ఉంది నెంబర్ ప్లేట్ అది. ఇది పాతకాలం.
అట్లా మొత్తం వింటేజ్ నువ్వు ఎంట్రీ లోపల ఎంట్రీ ఏది అలా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.